కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారీ వర్షాల కారణంగా జరిగిన ప్రమాద ఘటనలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ, ఉప్పలపాడు, మంగళగిరి ఘటనలపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని కోరారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటి వరకు 66.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైన మండలంగా శ్రీశైలం మొదటి స్థానంలో ఉంది. భారీ వర్షాలతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగార్జున యూనివర్సిటీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్సిటీ లైబ్రరీ వర్షపు నీరు చేరడంతో పుస్తకాలు నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం భారీ వర్షం కురిసింది. పెనపాక గ్రామంలో పులివాగుకు వరద పోటెత్తింది. వరి నాట్లకు వెళ్లిన కూలీలు వరదలో చిక్కుకున్నారు. కూలీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. దీంతో వారు క్షేమంగా బయటపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పూర్తిగా జలమయమైంది. 3 అడుగుల మేర నీరు చేరి సీఐ ఛాంబర్, కారాగారం, రికార్డు రూములు పూర్తిగా నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గాన్ని భారీ వర్షం ముంచెత్తింది. వీరులపాడు, నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చందర్లపాడు మండలం, వెల్లికొత్తపాలెం, పున్నవల్లి గ్రామాలు వరద నీటిని చుట్టుముట్టేశాయి. కంచికచర్ల మండలంలో లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పంట పొలాలు నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలోకి వరద నీరు చేరింది. కార్యాలయం మొత్తం వరద నీటితో నిండిపోయింది. కంచికచర్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైన ప్రవహించిన వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగోలను గ్రామంలోని నల్ల చెరువుకు గండిపడింది. ఆయకట్టు కింద పంట పొలాలను వరద ముంచెత్తింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామంలో వాగులో కొట్టుకుపోతున్న ముగ్గురిని తుళ్లూరు పోలీసులు కాపాడారు. అమరావతి రాజధాని ప్రాంతమైన నెక్కల్లు గ్రామానికి చెందిన వారు పెన్షన్ నగదు కోసం ఆటోలో నెక్కల్లు గ్రామానికి వెళ్తుండగా పెద్దపరిమి కొట్టెళ్ల వాగు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. అదృష్టవశాత్తు ఓ చెట్టును పట్టుకొని ఉన్న ముగ్గురిని పోలీసులు కాపాడారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో సాక్షిలో వెలువడిన కథనానికి అధికారులు స్పందించి వెంటనే జేసీబీలను రంగంలోకి దింపి తూర్పు వాగుకు అత్యవసర మరమ్మతులు చేశారు. నీటిని అడ్డుకుంటున్న వ్యర్థాలను తొలగించి నీరు సజావుగా వెళ్లేలా తాత్కాలిక చర్యలు చేపట్టారు. శాశ్వత ప్రాతిపదికన కాలనీలను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రంగస్వామి గండం రంగనాయకుల స్వామి ఆలయానికి వచ్చి వరదలో చిక్కుకున్న భక్తులను అధికారులు రక్షించారు. నెలమల్ల అటవీ ప్రాంతంలో భారీగా వర్షం కురవడంతో ఆలయం వద్ద ఉన్న వాగు పొంగడంతో భక్తులు అక్కడే ఉండిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని వారిని కాపాడారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ శాంతికుమారి. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే విద్యాసంస్థలకు సెలవుల విషయంలో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. డ్యాములు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు సీఎస్. 3 రోజుల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో సోమవారం స్కూల్కు సెలవు ప్రకటించారు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురవడంతో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు వరద పోటెత్తుతోంది. మూసీ నది పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు, ఎస్బీటీ వాహనాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ హైవే 65 భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని ప్రజలు విద్యుత్ లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. భారీ వర్షంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ములుగు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ప్రసాద్ ఆడ్వాయి 20 మధ్య జాతీయ రహదారిపై జలగంచ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. జాతీయ రహదారిపై చెట్లు విరిగి పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన కూడళ్లు గాంధీ, పొట్టి శ్రీరాములు, వివేకానంద చౌక్లోని రహదారులను చెరువులు తలపించాయి. డ్రైనేజీలు నిండి రోడ్లు జలమయమయ్యాయి. పలువురి దుకాణాల్లోకి నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. వరద పోటెత్తడంతో జలాశయం 45 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.78 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుతం 8.184 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల, సుంకిశాల నుంచి జలాశయానికి వరద పోటెత్తడంతో డ్యాం 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు నుంచి 3,80,499 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు భారీగా వరదొచ్చి చేరుతోంది. వరద పోటెత్తడంతో ప్రాజెక్టు 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 4.61 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4.53 లక్షల క్యూసెక్కులు ఉంది. పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3.14 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ నుంచి అవుట్ఫ్లో పెరగడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు విజయవాడను వణికిస్తున్నాయి. కృష్ణానదికి ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రాజెక్టు మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3,97,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 3,97,000 క్యూసెక్కులుగా ఉంది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు వరద ప్రవాహానికి రవీందర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 698 అడుగులకు చేరింది. భారీ వర్షాల దృష్ట్యా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రయాణాలు చేయొద్దన్నారు. ప్రతి అధికారి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలని, రోడ్డుపై వరద నీటిని ఎప్పటికప్పుడు స్థానిక సిబ్బంది క్లియర్ చేయాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు మంత్రి సీతక్క. భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు మేయర్ సూచించారు. ఏదైనా సహాయం కావాలంటే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్ 040-211-1111ను సంప్రదించాలని తెలిపారు. డీఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమై 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేక తల్లి బిడ్డను డోలి కట్టి మోసుకెళ్లారు. ఈ సంఘటన వాలాబు పంచాయతీ శివారు రామన్నపాలెంలో జరిగింది. విశాఖ కేజీహెచ్ డెలివరీ అయిన అంబులెన్స్లో వాలాబు మెయిన్ రోడ్డు వరకు తీసుకొచ్చారు. తర్వాత గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలి కట్టి 2 కిలోమీటర్లు మోసుకెళ్లారు. భారీ వర్షం కురుస్తుండడంతో బాలింతను డోలి కట్టి మోసుకెళ్లిన ఘటన అందరినీ కలిచేస్తోంది.